యుద్ధభూమిలో రష్యా మరోసారి రెచ్చిపోయింది. హైపర్సోనిక్తో సహా మొత్తం 40 మిజైళ్లతో భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద ఎత్తున రష్యా దాడులు చేసింది లేదు. ఈ దాడుల్లో ఓ చిన్నారుల హాస్పిటల్ ధ్వంసమైంది. దీంతో 12 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మిగతా చిన్నారులను కాపాడేందుకు రెస్క్యూ టీం అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఈ దాడి అత్యంత క్రూరమైందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు. చిన్నారులు ప్రాణాలు కోల్పోవటం అత్యంత బాధాకరమైన విషయమని ప్రధాని మోదీ సైతం అన్నారు. అసలు ఉన్నట్టుండి రష్యా ఎందుకు ఈ దాడి చేసింది? ఈ దాడులతో రష్యా బ్యాక్ ఫైర్ అయిందా? వాట్ ది స్టోరీ. కీవ్పై ఉన్నట్టుండి రష్యా ఎందుకు దాడి చేసింది? నాటో ఎజెండాలో కీలకమైన అంశం ఏది? రష్యా విషయంలో నాటో ప్లాన్ మార్చుకుంటుందా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ విన్నపం చేశారు. యుద్ధ రంగంలో పరిష్కారాలు దొరకవని, వివాదాలను పరిష్కరించుకునేందుకు డైలాగ్ డిప్లొమసీనే కీలకమని చెప్పారు. అయితే పుతిన్ ఈ విషయాన్ని తోసిపుచ్చలేదు. కానీ అంతకుముందే మాస్కో ఓ ప్లాన్ రెడీ చేసుకుంది. 2 రోజుల క్రితం ఉక్రెయిన్ పై రష్యా భారీ దాడికి దిగింది. ఇటీవలి కాలంలో ఇంతటి తీవ్ర స్థాయిలో ఉక్రెయిన్ పై దాడి చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. హైపర్సోనిక్ తో పాటు డజన్ల కొద్దీ మిసైళ్లతో ఉక్రెయిన్ పై రష్యా సైన్యం విరుచుకుపడింది. రాజధాని కీవ్ తో పాటు పలు నగరాలను మాస్కో సేనలు టార్గెట్ చేశాయి. తాము కేవలం మిలిటరీ సదుపాయాలపైనే దాడి చేసినట్టు రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్ చేసిన దాడికి ప్రతీకారంగానే తాము టార్గెట్ చేశామని మాస్కో వివరిస్తోంది. కానీ ఈ దాడులను చూస్తే తమ శక్తిని ప్రదర్శించేందుకు రష్యా చేసినట్టు స్పష్టంగా తెలిసిపోతోంది. ఎందుకలా చెప్పాల్సి వస్తోందంటే ఈ దాడి జరిగింది 8న, అంటే యునైటెడ్ స్టేట్స్ రాజధాని వాషింగ్టన్ లో నాటో శిఖరాగ్ర సదస్సు జరగడానికి ఓ రోజు ముందు రష్యా దాడికి దిగిందన్నమాట. నాటో కూటమి ఏర్పడి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాటో కూటమి దేశాలు వేడుకలను జరుపుకుంటున్నాయి. ప్రస్తుతం నాటో కూటమిలో 32 దేశాలున్నాయి. కూటమిలోని అన్ని దేశాలు వాషింగ్టన్ కు తమ ప్రతినిధుల్ని పంపాయి. ఈ సదస్సులో ఉక్రెయిన్ కు ఓ సందేశం పంపేందుకు నాటో దేశాలు ప్లాన్ వేశాయి. అయితే ఉక్రెయిన్ నాటో కూటమిలో ఇంకా చేరలేదు. ఇప్పుడప్పుడే ఈ రక్షణ కూటమిలో యుద్ధ బాధిత దేశాన్ని చేర్చుకునే అవకాశం కూడా లేదు. అయితే కూటమిలో చేరేందుకు కీవ్ కు మార్గాలు సుగమం చేసేందుకు నాటో దేశాలు చర్చలు జరపనున్నాయి. అంతేకాకుండా ఉక్రెయిన్ కు $4,300 కోట్ల సాయాన్ని అందించడం పైన ఓ నిర్ణయాన్ని తీసుకోనున్నాయి. 2025లో నాటో ఈ నిధులను ఇవ్వనుంది. అంతేకాకుండా ఉక్రెయిన్ కు మరింత సన్నిహితంగా సాయం అందించే విషయాన్ని కూడా నాటో యోచిస్తోంది. నేరుగా ఆయుధాలను అందించి ఉక్రెయిన్ సైన్యానికి శిక్షణనిచ్చే అంశంపై కూడా నాటో వార్షిక సదస్సులో చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నాటో కూటమిలోని దేశాలు వ్యక్తిగతంగా ఉక్రెయిన్ కు సాయాన్ని అందిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇక నుంచి కూటమి ఆధ్వర్యంలో ఆయుధాలను ఉక్రెయిన్ కు అందించనున్నాయి. కీవ్ సైన్యానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ఈ ప్లాన్లన్నీ రష్యాతో నేరుగా వివాదంలోకి నాటో ఎంట్రీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ విషయం మాస్కోకు చాలా స్పష్టంగా తెలుసు. నాటో శిఖరాగ్ర సదస్సును అత్యంత నిశ్చితంగా రష్యా పరిశీలిస్తోందని మాస్కో తెలిపింది. నార్త్ అట్లాంటిక్ కూటమి రష్యాకు వ్యతిరేకంగా ఏర్పడినదిగా, శత్రువుగా పరిగణిస్తున్నట్టు క్రెమ్లిన్ వెల్లడించింది. యుద్ధంలో రష్యాను ఓడించడానికి ఈ కూటమి నిత్యం తన ప్రయత్నాలు చేస్తున్నట్టు మాస్కో ఆరోపించింది. ఉక్రెయిన్ యుద్ధానికి కారణం నాటో కూటమేనని, ఇప్పుడు కూడా అది ఉక్రెయిన్ పక్షాన నిలిచి వివాదాన్ని మరింత తీవ్రతరం చేస్తోందని రష్యా మండిపడింది. ఈ నేపథ్యంలోనే నాటో వ్యవహార శైలిపై తాము అధ్యయనం చేస్తున్నట్టు క్రెమ్లిన్ వివరించింది. సింపుల్ గా చెప్పాలంటే నాటోపై రష్యా అధినేత పుతిన్ ఓ కన్నేసి ఉంచారు. ఈ నేపథ్యంలో 8న ఉక్రెయిన్ పై జరిగిన దాడులు యాదృచ్ఛికం ఏమాత్రం కాదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ దాడులతో నాటోకు రష్యా ఓ సందేశం ఇచ్చింది. అయితే ఉక్రెయిన్ పై రష్యా దాడులు ప్లాన్ ప్రకారం జరిగి ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్ పై డజన్ల కొద్దీ క్షిపణుల్ని రష్యా సేనలు ప్రయోగించాయి. అనేక నగరాలతో పాటు రాజధాని కీవ్లోని చిన్నారుల ఆసుపత్రిపై దాడి జరిగింది. దీంతో ఇది తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ఆసుపత్రి వద్ద చిన్నారుల్ని కాపాడేందుకు భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది. అయితే చిన్నారుల ఆసుపత్రిపై తాము దాడి చేయలేదని మాస్కో చెబుతోంది. ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థపై పడాల్సిన క్షిపణి దారి తప్పి ఆసుపత్రిపై పడినట్టు వెల్లడించింది. ఆసుపత్రిపై దాడి చేసింది పాశ్చాత్య దేశాలకు చెందిన నేసామ్ మిసైల్ గా మాస్కో తెలిపింది. అయితే కీవ్ సహజంగానే రష్యా ఆరోపణల్ని ఖండించింది. ఆసుపత్రిపై దాడి చేసిన మిసైల్ రష్యాకు చెందిన K-101 రాకెట్ గా వెల్లడించింది. రష్యానే దాడి చేసిందని ఆరోపిస్తూ క్షిపణికి సంబంధించిన ఫోటోలను కీవ్ విడుదల చేసింది.
రష్యా దాడి చేసిన సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ పోలెండ్ లో ఉన్నారు. కొత్త రక్షణ ఒప్పందంపై పోలెండ్, ఉక్రెయిన్ సంతకాలు చేశాయి. రష్యా దాడి చేసిన విషయం తెలుసుకుని సత్వరమే జెలెన్స్కీ స్పందించాడు. 8న ఉక్రెయిన్ పై రష్యా జరిపిన దాడుల్లో 37 మంది చనిపోయారని చెప్పారు. మృతుల కోసం ఓ నిమిషం మౌనం పాటించాలని పోలెండ్లోని కార్యక్రమంలో జెలెన్స్కీ కోరారు. 1 నిమిషం మౌనం తర్వాత జెలెన్స్కీ రెచ్చిపోయారు. ఆసుపత్రిపై రష్యానే దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆరోపించారు. పశ్చిమ దేశాలకు చెందిన మిత్రులు జెలెన్స్కీ చేసిన ఆరోపణల్ని నిజమని నమ్ముతున్నారు. దీంతో రష్యా దాడిపై ఆయా దేశాలు వేగంగా స్పందించాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడులను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఖండించారు. ఈ దాడి తనకు దిగ్భ్రాంతి కలిగించిందని గుటెరస్ వెల్లడించారు. ఈ దాడులపై చర్చించేందుకు యుఎస్ భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం ఖండించారు. ఈ దాడి రష్యా క్రూరత్వానికి భయంకరమైన ఉదాహరణగా బైడెన్ అభివర్ణించారు. ఇక చిన్నారుల ఆసుపత్రిపై రష్యా దాడి చేయడాన్ని జర్మనీ, చెక్ రిపబ్లిక్ దేశాలు కూడా ఖండించాయి. అదే సమయంలో పశ్చిమ దేశాలకు రష్యా కూడా ఓ సందేశాన్ని పంపింది. యుద్ధంలో నాటో జోక్యం చేసుకుంటే ఫలితాలు మరింత దారుణంగా ఉంటాయని పుతిన్ చెప్పకనే చెప్పారు. అయితే కీవ్లోని చిన్నపిల్లల ఆసుపత్రిపై రష్యా దాడి చేయడం భారీ తప్పిదమే. సైనిక మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం వరకు ఓకే, కానీ అభంశుభం తెలియని చిన్నారులు ఉన్న ఆసుపత్రిపై దాడి చేయడంతో పశ్చిమ దేశాలు సీరియస్ గా స్పందిస్తున్నాయి. ఈ దాడిని ఆదరణగా తీసుకుని ఉక్రెయిన్ కు మద్దతునిచ్చేందుకు పశ్చిమ దేశాలు నిస్సందేహంగా ప్లాన్ వేస్తాయి. నాటో వార్షిక శిఖరాగ్ర సదస్సుకు ముందు తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాలని రష్యా వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. నాటోను భయపెట్టాలని మాస్కో ఈ దాడులను చేపట్టింది. అయితే అనుకోకుండా చిన్నారుల ఆసుపత్రిపై రష్యా దాడి చేయడంతో పశ్చిమ దేశాలకు ఆయుధాన్ని ఇచ్చినట్లయింది. ఆసుపత్రిలో 7 చిన్నారులు చనిపోవడాన్ని పశ్చిమ దేశాలు హైలైట్ చేస్తున్నాయి. పుతిన్ ఎంత క్రూరుడో చూడండంటూ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఇదిలా ఉంటే 8న రష్యా చేసిన దాడుల్ని చాలా వరకు అడ్డుకున్నామని ఉక్రెయిన్ తెలిపింది. మొత్తం 40 క్షిపణులతో రష్యా దాడి చేయగా అందులో 30 క్షిపణుల్ని గాల్లోని ధ్వంసం చేసినట్టు కీవ్ వెల్లడించింది. తాము కూల్చిన క్షిపణుల్లో అత్యంత ప్రమాదకరమైన 11 కింజాల్ మిసైళ్లను గుర్తించినట్టు ఉక్రెయిన్ సేనలు తెలిపాయి. ఈ కింజాల్ మిసైళ్లు హైపర్సోనిక్ రకానికి చెందినవి. ఇవి ధ్వని కంటే 10 రెట్ల వేగంతో లక్ష్యం వైపు దూసుకు వెళతాయి. ఈ ప్రమాదకరమైన మిసైళ్ల దాడితో భారీగానే నష్టం వాటిల్లిందని కీవ్ అధికారులు వెల్లడించారు. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై ప్రత్యేక సైనిక చర్యకు రష్యా దిగింది. నాటి నుంచి భీకరమైన దాడుల్ని చేస్తోంది. ఇప్పటికే సుమారు 24% మేర ఉక్రెయిన్ భూముల్ని రష్యా స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఉక్రెయిన్ వద్ద ఆయుధాల నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో రష్యా మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. మాస్కో సేనల ధాటికి ఉక్రెయిన్ సేనలు మాత్రం పలు ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లిపోతున్నారు. ఉక్రెయిన్ కు మళ్లీ ఆయుధ సాయం అందితే తప్ప రష్యాపై ఎదురుదాడులు చేసేందుకు అవకాశం లేదు.